ప్రతి సంవత్సరం ఫర్ వినాయక్ నిమజ్జనం జీడబ్ల్యూఎంసీ కార్పొరేషన్ ద్వారా చాలా డీటెయిల్డ్గా గ్రాండ్గా అరేంజ్మెంట్ చేయడం జరుగుతుంది. లాస్ట్ ఇయర్ అలాగే దాదాపు 22 మేజర్ ట్యాంక్స్ ప్లస్ 10 మైనర్ ట్యాంక్స్ మర్జ్డ్ ఏరియాలో ఉన్న చిన్న చిన్న 10 ట్యాంక్స్, సో టోటల్ అరౌండ్ 32 ట్యాంక్స్లో జీడబ్ల్యూఎంసీ కార్పొరేషన్ ద్వారా అరేంజ్మెంట్ చేయడం జరుగుతుంది. జనగాం జిల్లాలో లాస్ట్ ఇయర్ కూడా ఐ వాజ్ దేర్ అండ్ ఆల్మోస్ట్ ఆల్ ద స్టాఫ్ ఎవరైతే ఉన్నారో సేమ్ పర్సన్స్ ఇక్కడ ఉన్నారు కాబట్టి ఎలాంటి ఇష్యూస్ లేకుండా కోఆర్డినేషన్ చేసుకుంటూ జిల్లా యంత్రాంగం ద్వారా పీస్ఫుల్గా కండక్ట్ చేస్తాము. ముఖ్యంగా చిన్నపిల్లలు మా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే నిమజ్జనం దగ్గర కానీ పండాల్స్ దగ్గర కూడా చిన్నపిల్లలు చాలా మంది ఆడుతుంటారు. సో నిమజ్జనం జరిగేటప్పుడు ఉత్సాహంగా అందరు ఉంటారు. సో ఈవెంట్ అంతా గ్రాండ్గా ఉంటుంది, బట్ చిన్నపిల్లలు మర్చిపోతాం. సో కాబట్టి దయచేసి పెద్దవాళ్ళందరూ కూడా ఆ ఈవెంట్ జరిగేటప్పుడు వారిని దృష్టిలో పెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాము. సక్సెస్ఫుల్లీ కండక్ట్ ఈవెంట్. So once again I wish everyone advance Ganesh Chaturthi Shubhakashya. Sir, we will ensure that there is a seamless interdepartmental coordination between all my departments and GWMC and police. Swimmers, barricading, cranes, health teams, anni memo ensure cheskuntamu. My only request to Ganesh Utsav committee is last year and before that year when we were at GHMC and doing arrangements for Ganesh immersion, we have taken one decision last year that we will discourage and if possible ban the usage of this party poppers and color papers because it is very difficult. అవన్నీ అంటే పోస్ట్ ఈవెంట్ ఇవన్నీ క్లీన్ చేయడము కన్సర్న్ లోకల్ బాడీకి చాలా కష్టంగా ఉంటుంది. సో మరి in 12 tanks we had 2000 idols immersion. This time what we'll do is I will have an inter-departmental, a multidisciplinary team at every tank. Officials from revenue, concerned local body, electricity, R&B, వీళ్ళంతా ఉండేటట్టు ఒక ప్రాపర్ టీమ్ లాగా పెట్టేసి we'll give them a shift wise duty roster so that. But with regard to specific point raised towards కోట చెరువు గురించి మాట్లాడినారు. సో ఈసారి మనమైతే కోట చెరువులో మనం లాస్ట్ టైం లాగా వెళ్ళము. సో చిన్నవడ్డేపల్లి దగ్గరికి వచ్చినప్పుడు లాస్ట్ టైం లేకుండా అబ్జర్వ్ చేసింది మనకి 2 క్రెయిన్స్ పెట్టాము. సో నంబర్ ఆఫ్ క్రెయిన్స్ ఇంక్రీజ్ చేయాలి అండ్ యాజ్ సజెస్టెడ్ దానికి ఉన్న డ్రైవర్స్ని కూడా మనము రొటేషన్లో పెట్టుకోవాలి అనేది ఈజ్ అ వెరీ స్ట్రాంగ్ పాయింట్ ఇక్కడ. అదర్వైజ్ వరంగల్ జిల్లాలో ఇంకా 15 చెరువులు ఉన్నాయి మనకి, పర్వతగిరి కానీ నర్సంపేట్ కానీ ఇంకా అదర్ చెరువులు ఇన్ ద జీడబ్ల్యూఎంసీ. ఎక్కడ కూడా మినిమం ఒక క్రెయిన్ అనేది మనం డిప్లాయ్ చేసుకుంటాము. వీ హ్యావ్ ది ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ డిపార్ట్మెంట్ కూడా ఉన్నారు కాబట్టి మీ సైడ్ నుంచి మీ ప్రిపరేషన్ ఏముందో మీరు చెప్పొచ్చు. బట్ అదర్వైజ్ సార్ as the points are going on, interdepartmental coordination and deployment of special officers and nodal officers will ఎవరు ఉన్నారో అందరినీ చేసుకుంటూ స్మూత్గా ఈ ప్రోగ్రామ్ని మనం కంప్లీట్ చేసేదానికి ప్లాన్ చేసుకుంటాం. థ్యాంక్ యూ. మీరు దాదాపు 5000కి పైన మొత్తం కమిషనరేట్ పరిధిలో విగ్రహాలకి నిమజ్జనం చేయడం జరిగింది. వేరే వేరే ప్లేసెస్లోనే చేశారు. సో దీనికి సంబంధించి పండుగ సంబంధించి మీరందరూ కూడా మీ అంశాలు చెప్పారు. ఆఫీసర్స్ కూడా వాటికి ఏమేమి సమాధానాలు ఉంటాయి అవి కూడా చెప్పడం జరిగింది. ఒకటైతే ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ ఏదైతే విగ్రహాలకి ట్రాన్స్పోర్ట్ చేసే వెహికల్స్ ఉంటాయో సో దానికి ముందే రిక్వెస్ట్ చేస్తున్నాం, మీరు ముందే మాట్లాడి అరేంజ్ చేసుకొని పెట్టండి. విగ్రహాలు మీరు ఎక్కడైతే పండాలలో పెడుతున్నారో అక్కడ ఖచ్చితంగా రాత్రి ఎవరో మనిషి ఉండేటట్టు చూసుకోండి. అది చాలా చాలా ఇంపార్టెంట్ ఉంది. ఎందుకంటే ప్రతిసారి ఇది జరుగుతూ ఉంటుంది దట్ మంటపాల నుంచి లడ్డు దొంగతనాలు చేసి తీసుకెళ్తారు. మరి ఏముంటుంది అక్కడ, అది ఏదో వాళ్ళు అదృశ్యం అనుకుంటారు, అది ఫార్చ్యూన్ అనుకుంటారు దట్ లడ్డు దొంగతనం చేసి ఏదో వస్తుంది అని. తర్వాత అది రకరకాలుగా కంప్లైంట్స్ అది అయింది అని చాలా ఇష్యూస్ ఉంటాయి. సో అందుకే అది అక్కడ మనిషి ఖచ్చితంగా పడుకొని అంటే కొంచెం అలర్ట్ కూడా ఉండాలి. జస్ట్ ఇద్దరు పడుకొని ఉన్నారు వాళ్ళు ఎవరో వచ్చి తీసుకెళ్లారు అట్లా కూడా జరగకూడదు. అందరికీ ఇది మెసేజ్ సర్క్యులేట్ చేయండి. ఖచ్చితంగా ఎలక్ట్రిసిటీ వాళ్ళతోటి పర్మిషన్ కూడా తీసుకోండి. పర్మిషన్ అనేది ఎవరికి ఇది బ్యాన్ చేయడానికి అట్లాంటి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో అనుకోవద్దు. ఓకే, ఇట్ జస్ట్ ఫర్ యువర్ సేఫ్టీ ఓన్లీ. ఓకే, బోత్ సైడ్స్ మనం ట్రాఫిక్ ఏర్పాటు చేయాలి, లేకపోతే అవకాశం ఉంటే ఇన్లెట్ వేరే అండ్ అవుట్లెట్ వేరే ట్రాఫిక్ ఎట్లా మనం పెట్టవచ్చు. ఓకే, సో ఒకసారి మీరు కంబైన్డ్గా వెళ్ళి చూస్తే అక్కడ ఇట్ విల్ బి గుడ్. దెన్ డ్రైవర్స్ గురించి ఆల్రెడీ మా మైనింగ్ డిపార్ట్మెంట్కి ఆల్రెడీ రిక్వెస్ట్ చేసినాం, ప్లీజ్ అట్లా పెట్టండి. అది ఆల్రెడీ చెప్పారు దట్ బ్యాండ్ ఉంది. ఈసారి వీ విల్ ట్రై టు ఇన్షూర్ ఇట్ ఈస్ స్ట్రిక్ట్లీ ఇంప్లిమెంటెడ్.
దానికి ముందే ఒకటి మీకు ప్లేస్ ఫైనలైజ్ చేసి చెప్పడం జరుగుతుంది. సో మీరు కూడా అందరికీ ఇది మెసేజ్ స్ప్రెడ్ చేయండి. రోడ్ల మీద, ఫుట్పాత్ల మీద ఎక్కడెక్కడ పెడితే పబ్లిక్కే ఇబ్బంది ఉంటుంది. అండ్ పబ్లిక్ అంటే మనం అందరమే, ఆ రోడ్డు మీద మనం అందరే వెళ్ళాల్సిందే. సో అందరికీ ఇబ్బంది ఉంటుంది. సో దానికి బదులు ఒకటి డెసిగ్నేటెడ్ ప్లేస్ ఏర్పాటు చేస్తే అక్కడ ఎవరైనా పోయి ఎక్కడ కొనుక్కోవచ్చు, అక్కడ నుంచి తీసుకురావచ్చు. అందరికీ బెనిఫిషియల్ ఉంటుంది, పబ్లిక్ కూడా బెనిఫిషియల్ ఉంటుంది, అమ్మే వాళ్ళకి కూడా బెనిఫిషియల్ ఉంటుంది. సో దయచేసి దానికోసం కోఆపరేట్ చేయండి. ఈ పండుగ తర్వాత దానికోసం కూడా వర్కౌట్ చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. జరగబోతున్నటువంటి ఈ గణపతి ఉత్సవాలకు సంబంధించి ఏర్పాట్ల గురించి ఈ మీటింగ్ పెట్టడం జరిగింది. ఉత్సవాలు ప్రారంభించి కూడా 130 సంవత్సరాలు అయింది. వరంగల్లో 95 సంవత్సరాల నుంచి ఈ ఉత్సవాలు నడుస్తున్నాయి. के मौके पे मुसलमान भाइयों की जानिब से बस स्टैंड चौरस्ते के पास बटर मिल्क, पानी का दूसरी तरीके का इंतजाम करते हैं. गणेश नवरात्रि उत्सवाలు దేశభక్తి, దైవభక్తి, సామాజిక ఉత్సవాలు, అనేక మందికి పని చేసుకునేటువంటి వ్యక్తులందరికీ ఉపాధి కలిగించేటువంటి ఉత్సవాలు. Wherein Hindus, Muslim, Christians and Sardadis are our members, and we try our level best to create amicable and peaceful atmosphere in our area. 1500 ఐడల్స్ ఇన్స్టాల్ చేయడం జరిగింది. లాస్ట్ టైం ఎటువంటి కూడా ఇన్సిడెంట్ కాకుండా ఇన్సిడెంట్ ఫ్రీ బందోబస్తు ఇమర్షన్ టైంలో కానీ ఆ నవరాత్రులు ఎటువంటి ఇష్యూ లేకుండా గౌరవ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో అన్ని డిపార్ట్మెంట్ల సాయంతో చేయడం జరిగింది. మనకు ముఖ్యంగా చూస్తే ఎక్కువగా ఒక జంగా పట్టణ సమీపంలో నెల్లూట్ల చెరువులో విమర్శన జరుగుతుంది. సుమారు 300 విగ్రహాలు అక్కడ నిమజ్జనం జరుగుతాయి. ఎవ్రీ టైం కలెక్టర్ గారి ఆధ్వర్యంలో అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రాపర్గా అక్కడ అన్ని కూడా అరేంజ్ చేయడం జరుగుతుంది. ఈసారి కూడా గౌరవ కలెక్టర్ గారు ప్రామిస్ చేశారు, అవన్నీ కూడా చేస్తాం. అలాగే నెక్స్ట్ విల్ టేక్ యాక్షన్ అండ్ రిమోట్స్ స్ప్రెడ్ చేయకండి. విత్ దిస్ నోట్ ఐ విల్ సే ప్లీజ్ డూ నాట్ ఇండల్జ్ ఇన్ ఎనీ కైండ్ ఆఫ్ రిమోట్స్ అండ్ డెసిగ్నేటెడ్ ప్లేస్లో ఈ లేక్లో అక్కడ ఇమర్జన్ చేయండి గణేష్ ఐడల్స్కి అండ్ విల్ సెలిబ్రేట్ టుగెదర్. కోటచెరువు సార్. సో ఈ నగరంలోని ఎక్కడ కూడా ట్రాఫిక్ అంతరాయం కలగకుండా ప్రాపర్గా బందోబస్తు ప్లాన్ చేసుకుంటాం సార్. థ్యాంక్ యూ సార్. దగ్గర ఫైర్ అయితే సర్వే చేస్తాము. తర్వాత ఈ విగ్రహాలు ఎక్కడైతే మనం పెద్ద పెద్ద విగ్రహాలు పెడతారో ఆ విగ్రహాల దగ్గర ప్రతిరోజు ఈవినింగ్ మా సిబ్బంది వెళ్ళి వాళ్ళందరికీ ఫైర్ అవేర్నెస్ క్రియేట్ చేస్తారు సార్. ఈ గణేష్ ఈ సందర్భంగా యాజ్ ఫార్ యాజ్ అవర్ డిపార్ట్మెంట్ ఈస్ కన్సర్న్డ్, ముఖ్యంగా ఒకటి అన్ఇంటరప్టెడ్ సప్లై మెయింటైన్ చేయడము. ఈ 10 రోజులు అయితే ఉందో కంప్లీట్గా అన్ఇంటరప్ట్ సప్లై మెయింటైన్ చేయడము. సో దానికి గాను మేము అన్ని చర్యలు తీసుకోవడం జరిగింది. లైన్ల మెయింటెనెన్స్ కానీ, డీటీఆర్ మెయింటెనెన్స్ కానీ అన్ని చర్యలు తీసుకోవడం జరిగింది. ఎవరికి వాళ్ళు డైరెక్ట్గా కనెక్షన్లు వాళ్ళు బుక్ చేసుకోవడం కాకుండా మా వాళ్ళకి చెప్తే మేమే దాన్ని కొంచెం పర్ఫెక్ట్గా కనెక్షన్ చేసి ఇవ్వడం జరుగుతుంది. పోయేటప్పుడు తప్పనిసరి పోలీస్ కోఆర్డినేషన్తోనే మీకు ఇంటిమేషన్ కూడా చేస్తాం. కొన్ని కింద వచ్చి 12 ట్యాంక్స్ ఉన్నాయి సార్. మొత్తం అన్నిటికీ కలిపేసి 213 స్విమ్మర్స్ని లాస్ట్ టైం అరేంజ్ చేశాం సార్. వాటితో కోఆర్డినేట్ చేసుకొని బ్యారికేడింగ్ అరేంజ్మెంట్ చేస్తాం మేడం. ప్లేస్లో అప్రాపరేట్ ఉంటే బెస్ట్ అనిపించాం సార్. తర్వాత ఒకటి మున్సిపాలిటీ నుంచి సీసీటీవీ కెమెరాలు, తర్వాత అక్కడ శానిటైజేషన్ దాని గురించి కూడా మున్సిపాలిటీ నుంచి ఎవరైనా ఒకరు 11 చెరువుల దగ్గర క్యాంప్స్ ఏర్పాటు చేయడం జరిగింది మేడం. సో మాకు దాదాపుగా ఒక 150 మంది డిప్లాయ్ చేస్తాము స్టాఫ్ని. సో వాళ్ళు 3 షిఫ్ట్స్ చేస్తాము. దాని ప్రకారం రిక్వైర్డ్ మెడిసిన్స్ కూడా మేము సప్లై చేసుకుంటాం సార్. జీడబ్ల్యూఎంసీకి ఇంకా సపరేట్గా 50,000 నంబర్స్ ఇచ్చాము. సో మా తరపున అంటే పబ్లిక్లో అవేర్నెస్ అయితే క్రియేట్ చేస్తున్నాము.